గౌరవనీయులు మన మేయర్ గారి తరపున విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మన యాన్యువల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ గడిచిన సంవత్సర కాలంలో 2023లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, మంచి పథకాలతో మనం ప్రజలకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి సేవలు కూడా అందించగలిగాము. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన కార్పొరేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నింది, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మనము ఈ 2023 సంవత్సరం ఏ విధంగా మనము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామో దాన్ని గురించి ఇక్కడ ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది. స్టార్టింగ్ 23 జనవరి నుంచి ఇప్పుడు 20 డిసెంబర్ వరకు కూడా మనము ఏవైతే అభివృద్ధి పనులు చేశామో జీవీఎంసీ నుంచి, అలాగే 2024 నూతన సంవత్సరం నాకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థకు మేయర్గాను పదవిని చేపట్టిన నాటి నుండి నాతో పాటు 97 వార్డు కార్పొరేటర్స్తో కలిసి విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ నగర ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. 2023 సంవత్సరంలో సాధించిన ప్రగతిని లక్ష్యాలు మననం చేసుకుంటూ లోపాలను సవరించుకుంటూ 2024లో మరింత నూతన ఉత్సాహంతో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టి కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతూ ఉన్నదని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అలాగే మనము విశాఖపట్నంలో జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం మనము జరుపుకోవడం జరిగింది. గతంలో మనము 2022లో ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణలో 4వ ర్యాంకు మనం సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా దాన్ని మనము తీసుకొని ఈ జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం నాడు ప్రజలందరికీ కూడా ఒక ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ని కొత్తగా మనము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో మనము ప్రజలకి తీసుకురావడం జరిగింది. అదంతా కూడా మీ అందరికీ తెలుసు. ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ వినూత్నంగా మనము విశాఖపట్నంలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. ఇస్తాము. అలాగే ఈ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ టాలెంట్ని నిరూపించే విధంగా వాళ్ళకి వాళ్ళు ఆ సమ్మర్ క్యాంప్లో వాళ్ళ టాలెంట్ని చూపించడం జరిగింది. తద్వారా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వినూత్నమైన కార్యక్రమం ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలి, వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి ఎవరైతే ఉన్నారో క్రీడాకారులు వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో యుఎస్ఏ ఇండియానా స్టేట్ల గల కార్మెల్ సిటీలను సిస్టర్ సిటీస్గా కొలాబరేషన్లో ముందుకు వెళ్ళుటకు ఈ నగరాల మేయర్ల మధ్య ఒప్పందం చేయబడింది. అలాగే ఈ నగరాల విద్య, వ్యాపార, సంస్కృతి, అభివృద్ధి మొదలగు అంశాలతో సహకరించుకుంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మెల్ సిటీ మేయర్ కూడా మిస్టర్ జేమ్స్ బ్రైనార్డ్ ఇటీవల విశాఖపట్నం సందర్శించడం కూడా జరిగింది. అది ఈ విషయమై ప్రజా అభిప్రాయ సేకరణ కొరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ హితమైన పరిశుభ్ర నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రముఖులు, సినీ మరియు స్పోర్ట్స్ సెలబ్రిటీల వద్ద నుండి స్ఫూర్తిదాయకమైన
సందేశ కార్యక్రమాలు జీవీఎంసీ ఎప్పటికప్పుడు చేపడుతుంది. ఆ సందేశాలను జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ నగర ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రజలందరికీ మరింత మౌలిక సదుపాయాలు అలాగే మెరుగైన సౌకర్యాలు అందించుటకు